హలో అందరికీ, నేను డాక్టర్ రష్మిక, పీడియాట్రిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్, ఇంద్రేశం, పటాన్చెరు బ్రాంచ్. సో పిల్లల్లో కాటుక పెట్టొచ్చా లేదా అనేది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాటుక ప్యూర్ది దొరకట్లేదు. డెఫినెట్లీ మార్కెట్లో దొరికే కాటుక అనేది మంచిది కాదు. పెట్టుకున్నా కూడా మనం పెట్టేది ఎందుకు, దిష్టి తగలకుండా పెట్టుకుంటాము. బొట్టు అయినా లేకపోతే బ్యాక్ ఆఫ్ ఇయర్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం పూసేస్తారు, దురికి, చెంపలకి, కళ్ళకి, ఈ గదువకి, వెనక అంత అవసరం లేదు. చిన్న స్పాట్ పెట్టుకోండి. యూజువల్లీ కాటుక పెట్టడం స్టార్ట్ అయింది దిష్టికే కదా, ఒక చుక్క సరిపోతుంది. ఎంత పెద్ద బొట్టు పెడితే అంత దిష్టి తగలదు అనేది ఏం కాన్సెప్ట్ లేదండి, యాజ్ ఫర్ యాజ్ నో. అండ్ ఆల్సో కళ్ళకి వద్దు. కళ్ళకి పెడితే ఏమవుతుందంటే మనకు కొన్ని చిన్న రంధ్రాలు ఉంటాయి, పోర్స్ ఉంటాయి కంటి నుండి ముక్కులోకి వాటర్ డ్రైన్ అవ్వడానికి. సో డెఫినెట్లీ కాటుక పెట్టడం వల్ల అవి బ్లాక్ అయిపోయి కంటి నుండి నీరు కారడం స్టార్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవ్వడము, కంజక్టివైటిస్ రావడము, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ ఆల్సో ఈ కాటుక వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ రావచ్చు. అంటే డెర్మటైటిస్ బేసికలీ స్కిన్ ర్యాష్ రావచ్చు. ఎక్కడైతే పెడతారో, ఇంత పెద్దగా పెడతారు కదా, పెట్టి ఒక 6-7 నెలల తర్వాత తీసుకొస్తారు, వైట్ ప్యాచ్ అయిపోతుంది. ఆ స్కిన్ అనేది డీ కలర్ అయిపోతుంది, హైపోపిగ్మెంటెడ్ ప్యాచ్ ఆర్ రెడ్ ర్యాష్ అలా వస్తుంది. దాన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. డెఫినెట్లీ అంతవరకు తీసుకురావద్దు, చిన్నగా పెట్టుకోండి. అండ్ పెట్టే ముందు ఫస్ట్ లోషన్ పెట్టుకోండి, ఏదైనా బేబీ మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద చిన్న కాటుక పెడితే సరిపోతుంది. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.